India is dead economy. రీసెంట్గా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియాని డెడ్ ఎకానమీ అన్నారు. అయితే దీనికి డిఫెండ్ చేయడం మానేసి మన అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ ఈ స్టూపిడిటీని సపోర్ట్ చేస్తున్నారు. He's right. I mean, everybody knows this, except the Prime Minister and the Finance Minister. Everybody knows that the Indian economy is a dead economy. I'm glad that President Trump has stated a fact. నాకు ఇది స్టేట్మెంట్ చూడంగానే ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే మన పెద్దవాళ్ళు చెప్పేది, మన ఇంట్లో మనకి ఎన్ని గొడవలైనా ఉంటాయి, కానీ బయట నుంచి ఒకటి రాయి సురుతున్నాడు మన ఇంటి మీదకి అంటే మనం వెళ్ళి మనం అడ్డంగా నించోవాలి, అంతేగాని వాడికి రాళ్ళు సప్లై చేయకూడదు. నేను ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీ సైడ్ తీసుకోవట్లేదు. ఐఎమ్ జస్ట్ మేకింగ్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. మిస్టర్ ట్రంప్, యూర్ రాంగ్. ఐఎమ్ హియర్ టు షో యూ హౌ అండ్ వై. సరే, ఫస్ట్ మనం కొన్ని ట్రూత్స్ని యాక్సెప్ట్ చేద్దాం. ఇండియా కంప్లీట్గా పర్ఫెక్ట్గా ఉందా అంటే లేదు. జాబ్స్ ఇవ్వడానికి స్ట్రగుల్ అవుతుందా అంటే ఎస్. బట్ డెడ్ ఎకానమీ అనేది 100% రాంగ్. ఇది మన గ్రోత్ అండ్ ప్రోగ్రెస్ని ఇన్సల్ట్ చేస్తున్నట్టు. ఇండియా ఇప్పటికే 4th లార్జెస్ట్ ఎకానమీగా ఉంది. వీఆర్ ఆల్రెడీ అహెడ్ ఆఫ్ యూకే, ఫ్రాన్స్ అండ్ రష్యా, అండ్ వీఆర్ సెట్ టు బికమ్ ద 3rd by 2027. ఇంకా ఇన్ఫ్లేషన్ విషయానికి వస్తే ఇండియా ఇన్ఫ్లేషన్ రేట్ ఈస్ 5.4%, లెసర్ దెన్ ద యూఎస్ఏ. ఆల్రెడీ యూఎస్ఏ 7% పైగా టచ్ చేసింది ఇన్ ద లాస్ట్ ఇయర్ బికాస్ ఆఫ్ రెక్లెస్ మానిటరీ పాలసీస్ అండ్ ఆయిల్ డిపెండెన్సీస్. ఎంటర్ప్రినర్షిప్ విషయంలో ఇండియా ఆల్రెడీ లాస్ట్ 5 yearsలో 1,00,000కు పైగా స్టార్టప్స్ని రిజిస్టర్ చేసింది, అండ్ అందులో 110 యూనికార్న్స్ రిజిస్టర్ అయ్యాయి. యుఎస్ లే ఆఫ్స్తో స్ట్రగుల్ అవుతుంది, ఇక్కడ మనం బిజినెసెస్ బిల్డ్ చేస్తున్నాం. ఇంకా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే ఇండియా ఆల్రెడీ డిజిటల్ పేమెంట్స్ని లీడ్ చేస్తుంది. యూపీఐ గ్లోబల్ మోడల్గా నిలిచింది. ఇంకా మేక్ ఇన్ ఇండియా, పిఎల్ఐ స్కీమ్స్, ఇస్రో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్, ప్రతి కార్నర్ నుంచి ఇండియా నెక్స్ట్ జనరేషన్ని, నెక్స్ట్ సెంచురీని బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు డీప్గా యూఎస్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. యుఎస్ స్టాక్ మార్కెట్ ఆల్రెడీ ట్రిలియన్స్లో లాసెస్ చూస్తుంది బికాస్ ఆఫ్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, రెక్లెస్ స్పెండింగ్, అండ్ ఇప్పుడు ట్రేడ్ వార్ ఆఫ్ 25% టారిఫ్ హై. ఇంకా టెక్ జైంట్స్ విషయానికి వస్తే థౌజండ్స్ ఆఫ్ లే ఆఫ్స్. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే డీప్ ట్రబుల్లో ఉంది, అండ్ స్టూడెంట్ డెబ్ట్స్ ఆర్ క్రషింగ్ మిలియన్స్ ఆఫ్ అమెరికన్స్. యువర్ ఎకానమీ ఈస్ చోకింగ్ అండర్ ఇన్ఫ్లేషన్, ఇంటర్నల్ అన్రెస్ట్ అండ్ జియోపొలిటికల్ chaos. అండ్ బిఫోర్ కాలింగ్ ఇండియా ఏ డెడ్ ఎకానమీ, ఫస్ట్ క్లీన్ యువర్ హౌస్. అండ్ మిస్టర్ రాహుల్ గాంధీ, మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటూ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. మీరు ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియా తరపున మేము అందరం కలిసే ఉంటామంటూ గవర్నమెంట్కి సపోర్ట్ చేసిన విధానం మీ హుందాతనాన్ని ప్రకటిస్తుంది. ఇలాగే ఒక ఫారెన్ మినిస్టర్ వచ్చి మన దేశాన్ని డెడ్ ఎకానమీ అనగానే మీరు దానికి సపోర్ట్ చేయకుండా ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చుంటే మాత్రం మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. బికాస్ ఇట్స్ నాట్ మోడీ ఎకానమీ, ఇట్స్ ఇండియన్ 140 పీపుల్స్ ఎకానమీ. మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు అంటే అది కేవలం ఒక పొలిటికల్ పార్టీనో, ఆ పార్టీ లీడర్నో కాదు, 140 కోట్ల జనాల్ని, అందులో ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్ని, క్లీనర్ని, సోల్జర్ని, ఒక స్టార్టప్ ఫౌండర్ని, డాక్టర్ని, ప్రతి ఒక్కరిని మీరు ఇన్సల్ట్ చేస్తున్నట్టు. మన ప్రభుత్వాన్ని, అధికార పక్ష నాయకుల్ని ప్రశ్నిద్దాం, కానీ మనమే ప్రశ్నిద్దాం. బయట వాళ్ళు వచ్చి మనల్ని ఇన్సల్ట్ చేసే అవకాశాన్ని మనం ఇవ్వద్దు. ఇండియా ఈజ్ నాట్ ఎ డెడ్ ఎకానమీ, ఇట్స్ ఎ రైజింగ్ సూపర్ పవర్. We are young, resilient and ambitious. From Kashmir to Kanyakumari, we are building the future with our own hands. And to the world, if you think you can pull us down with a few careless words, you have no idea what Bharat is becoming. If you believe in India's growth, share this video, and మీ ఒపీనియన్ ఈ స్టేట్మెంట్స్ పై కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ నేను చెప్పిన పాయింట్స్ నిజం అనిపిస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.